హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'రాజసాబ్' ట్రైలర్ అయితే కరెక్ట్ టైంకి అయితే రిలీజ్ చేసేసారనమాట, డిలే లేకుండా. మరి ఎలా అనిపించింది ట్రైలర్? నచ్చిందా? నచ్చలేదా? మరి ఏం మైనస్ ఉన్నాయి, ఏం ప్లస్ ఉన్నాయనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అలాగే వీడియో గనక నచ్చితే మటుకు దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటేజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. 'ప్రభాస్' అన్న అయితే స్టైల్ గాని, మేక్ ఓవర్ గాని, కామెడీ టైమింగ్ గాని, డైలాగ్ డెలివరీ గాని చాలా అంటే చాలా బాగుందనమాట. నాకైతే నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీలింగ్ అయితే అనిపించిందనమాట. ఒక ఫ్యాన్‌గా అయితే నాకైతే నచ్చిందని చెప్పుకోవచ్చు. డైలాగ్ గాని, అండ్ స్టైల్ గాని, అండ్ స్వాగ్ గాని. అలాగే మనకు ట్రైలర్‌లో నాకు బాగా నచ్చింది ఏంటిదిరా అంటే, మన 'మారుతి' అన్న కొత్త కాన్సెప్ట్ తోటైతే వచ్చాడనేసి క్లియర్‌గా అయితే కనబడుతుందనమాట ట్రైలర్ చూస్తుంటే. ఆ కాన్సెప్ట్ కనుక మంచిగా క్లియర్‌గా చూపెడితే గనక మూవీ అనేది బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. నో డౌట్ అని చెప్పుకోవచ్చు. మరి ఎలా చూపెడతాడనేసి పెద్ద క్వెషన్ మార్క్ అని చెప్పుకోవచ్చు భయ్యా. చూద్దాం మరి ఎలా చూపెడతాడో. అలాగే నాకు బాగా నచ్చింది ఏంటిదంటే ట్రైలర్‌లో కొన్ని సీజీ వర్క్ అనేది చాలా మంచిగా అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్యా. క్రొకోడైల్ సీజీ వర్క్ గాని, అలాగే మనకి ఎలిఫెంట్ సీజీ వర్క్ అని, అలాగే మిగతా యానిమల్ సీజీ వర్క్ కూడా చాలా మంచిగా అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అనేది చాలా బాగున్నాయి. అది కనుక కరెక్ట్ టైంకి వర్కౌట్ అయితే మటుకు చాలా బావుంటుంది. నాకు బాగా నచ్చింది ఏంటిదంటే ట్రైలర్‌లో లాస్ట్‌కి మా 'ప్రభాస్' గారైతే ఒక మంచి గెటప్ తోటైతే వచ్చేసి, అక్కడ డైలాగ్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయింది. అక్కడ సీజీ వర్క్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. నాకు పెద్ద క్వెషన్ మార్క్ ఏంటిదిరా అంటే, మన సంజయ్ దత్ గారు ఏం రోల్ చేస్తున్నారనేసి పెద్ద క్వెషన్ మార్క్ అన్నమాట. అది కనుక మంచిగా ట్విస్ట్ గనక చూపెడితే మటుకు మూవీ ఇంకా చాలా బావుంటుంది. అలాగే కలర్ గ్రేడింగ్ కూడా చాలా బా అనిపించింది. అండ్ కలర్ కట్ కూడా చాలా బాగుందనమాట. మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే సీజీ వర్క్ అనమాట. కొన్ని చోట్ల చాలా బాగున్నా గానీ, కొన్ని చోట్లయితే వర్కౌట్ కాలేదనిపించి, అరే! గ్రీన్ స్క్రీన్ మ్యాన్‌లో చేశార్రా అన్నట్టయితే నాకైతే అనిపించింది ట్రైలర్ చూస్తుంటే. అలాగే నాకు పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదంటే, ఒక్కటంటే ఒక్క హర్రర్ సీన్ కూడా లేదనమాట. ఆ హర్రర్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదనిపించింది నాకు. అలాగే కామెడీ సీన్స్ కూడా కొన్ని అస్సలు వర్కౌట్ కాలేదు. ట్రైలర్‌లో వచ్చిన ప్రతి హర్రర్ సీన్స్‌కి మొత్తం సీజీ వర్క్ అయితే వాడారా అనిపించింది భయ్యా. అస్సలు వర్కౌట్ కాలేదనిపించింది సీజీ వర్క్ అనేది హర్రర్ సీన్స్‌కి. అలాగే పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదిరా అంటే బీజీఎం అనమాట. టీజర్‌కి బీజీఎం అనేది చాలా మంచిగా అయితే వర్కౌట్ అయింది. కానీ దీంట్లో అసలు వర్కౌట్ కాలేదు ఏంటిదంటే బీజీఎమే. అటు కొట్టి, ఇటు కొట్టి అదే బీజీఎం అయితే కొట్టి పడేసాననిపించింది మా తమన్ గారు. ఇలాంటి మూవీస్‌కి అంటే హర్రర్ మూవీస్‌కి మెయిన్ కావాల్సింది బీజీఎం అనమాట. బీజీఎమే మెయిన్ పిల్లర్. అదస్సలు వర్కౌట్ కాలేదనిపించింది. అలాగే ట్రైలర్‌లో మన 'ప్రభాస్' గారి బామ్మది ఒక్కొక్క ఎమోషనల్ సీన్స్ అయితే ఉందనమాట. అదస్సలు వర్కౌట్ కాలేదు. కానీ మూవీలో అనేది వర్కౌట్ కావాలి. వర్కౌట్ అయితేనే అది మూవీ అనేది ఇంకా చాలా బావుంటుంది. చూద్దాం మరి ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయితావో కావో మూవీలో అయితే. అలాగే మన ట్రైలర్‌లో హీరోయిన్స్ అన్నమాట. ముగ్గురు హీరోయిన్స్ అయితే ఉన్నారు. చాలా చాలా మంచిగా అయితే ఉన్నారన్నమాట. మరి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో చూడాలి మూవీ వచ్చిన తర్వాతయితే. అలాగే ఫైనల్‌గా అయితే ట్రైలర్‌లో మనకి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. జనవరి 9థ్ అయితే పాన్ లెవెల్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. హిట్ కనుక వస్తే మటుకు ఈజీగా అంటే ఈజీగా మనకైతే 500 కోట్లు అయితే కొట్టి పడేస్తది. నో డౌట్ అని చెప్పుకోవచ్చు. మరి మొత్తం అయితే మారుతి మీద అయితే నమ్మకం అయితే పెట్టుకోవాలి మరి. ఏం చేస్తాడో. మరి మీరేమంటారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా ట్రైలర్? బావుందా? బాగాలేదా? అంటే నాకైతే నచ్చింది బావుంది. కానీ వావ్! ఇది కదరా ట్రైలర్ అన్నట్టు అయితే కాకుండా ఓకే. పర్లేదు అన్నట్టే నాకైతే అనిపించింది. చూద్దాం మరి. ఇది జస్ట్ ఫస్ట్ ట్రైలరే కాబట్టి సెకండ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. మరి మీకెలా అనిపించింది ట్రైలర్? నచ్చిందా? నచ్చలేదా? ఏ మైనస్ పాయింట్స్ అనిపించినాయి? ఏ ప్లస్ పాయింట్స్ అనిపించినాయో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? ఇది డార్లింగ్స్ మరి 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' గారి 'రాజసాబ్' మూవీ ట్రైలర్ అన్నమాట. ఎలా అనిపించింది ట్రైలర్ రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? ట్రైలర్ రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.